అందరికీ నమస్కారం. మేము కడపలం. అందరూ ఎలా ఉన్నారు? మన కార్తీక సోమవారం రెండో సోమవారం సందర్భంగా మేమైతే గుండాలకోనకి వెళ్ళాము. ఆ రోజు మాత్రం రజనీకాంత్ గారి భాషా సినిమా గుర్తొచ్చింది. ఆ భాషా సినిమాలో రజనీకాంత్ గారికి ఆటో ఉంటుంది, ఆటోతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ నాకు మాత్రం ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లేదు, కానీ ఆటో అయితే వచ్చింది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఆటో నేర్చుకునే, అది ఈ రోజు పనికొచ్చింది. అందుకని మా ఫ్రెండ్ని అడిగి ఆటో తీసుకొని మా అక్క పిల్లలు అందరం అయితే గుండాలకోనకి అయితే వెళ్తున్నాము. గుండాలకోన వచ్చేసి మా అక్క వాళ్ళకైతే ఇంటి దేవుడు అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంటది. అంటే వెళ్ళే దారి కానీ ఆ ఫారెస్ట్ లో వెళ్తాం కదా, మొత్తం అడవిలోనే ఉంటుంది జర్నీ చాలా వరకు అయితే. ఇప్పుడు ఇంకా వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ గుడి వరకు వెళ్తాయి. ముందైతే చాలా రోజుల క్రితం మొత్తం ఒక 5-7 వదిలే ఇంగ్లీషు ఒక 5-6 కిలోమీటర్లు అయితే ఎక్కువ లోపలికి నడచాలన్నమాట. ఇప్పుడు మాత్రం కొంచెం వెహికల్స్ అయితే వెళ్తే 1 కిలోమీటర్ నడిస్తే చాలు. ట్రాక్టర్లో వెళ్తే మాత్రం డైరెక్ట్ గుడి వరకు వెళ్ళగలము, బైక్ అయినా ట్రాక్టర్ అయినా. కానీ ఆటో కదా, కొంచెం దారి సరిగా ఉండదు. సో వెళ్ళేంత వరకు వెళ్ళేసి అక్కడ ఆటో పెట్టేసి అయితే నడిచేది అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ అయితే టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ డౌన్ అయితే ఉంది కదా, సో ఈ డౌన్లో కిందికి అయితే ఆటో అయితే వెళ్తుంది. కానీ వచ్చేటప్పుడు వస్తుందో రాదా అనేసి ఆటో అక్కడ పెట్టేశాను. ఇంకా మన దరిద్రం ఎట్లుందంటే సిగ్నల్ లేని చోటు కూడా నా దరిద్రం నా వెనకాల వస్తుంది. చెప్పు అయితే తెగిపోయింది. ఇంకా ఆ చెగిపోయిన తెప్పుతో ఆ చెప్పు అట్ట పడేయలేను, అటు ఎత్తి పెట్టుకెళ్ళాను. ఏం చేయాలని ఆ చెప్పునట్టు ఈడ్చుకుంటాను. ఆ 1 కిలోమీటర్ అయితే గుడి దగ్గరికి అయితే అట్లా వెళ్ళిపోయాను. సో పోయే దారిలో అయితే ఇలా ఉంటుంది అనమాట. సన్లైట్ చూడండి చాలా బాగుంది. అంటే మొత్తం ఫారెస్ట్ కదా, పైన మొత్తం చెట్లు ఉంటాయి. ఆ కింద లైటింగ్ కూడా లేయర్లుగా గ్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడైతే పడుతుంది, మిగతా అంతా అయితే ఉంది. సో మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ గుండాలు ఇది ఒక కోన్ అనమాట. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇట్లా మొత్తం ఈ ఫారెస్ట్ లో మొత్తం ఒక 8 వరకు ఉంటాయంట. నేను కూడా చూడలేదు, నాకు తెలిసింది ఈ ఒకటి. నెక్స్ట్ గుడిగాడ ఒకటైతే చూశాను, ఇక్కడైతే ఒకటి ఉంది. సో ఇక్కడ భోజనాలు కూడా అనేది ఏర్పాటు చేసేసారు. ఇక్కడ ముందు మేము వచ్చిన అయితే ఇక్కడికైతే 5-6 సార్లు వచ్చాను. 5-6 సార్లలో ఇవన్నీ ఫెసిలిటీలు లేవనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా కానీ నార్మల్ డేస్లో అయితే వచ్చాను, కానీ ఇట్లా కార్తీక మాసంలో ఎప్పుడు రాలేదు. ఈ కార్తీక మాసంలో ఫస్ట్ టైం అనమాట. సో అందుకని ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి చూడటం, ఇంతమంది జనాలను కానీ, ఇక్కడ అన్నదానం కానీ, ఇక్కడ రేకులతో షెడ్ కానీ అవన్నీ. ఇకపోతే ఈ గుడి దగ్గర అయితే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది పెద్దది, చాలా బాగుంటుంది అనమాట. అది ఇక్కడ ఎప్పుడు ఏంటంటే సీజన్తో సంబంధం లేదు, వర్షాలు పడినా పడకపోయినా ఇక్కడ ఎప్పుడు సంవత్సరం మొత్తం వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ అనేది జస్ట్ కొంచెం ముందుకు వెళ్తాయి. గుడి దగ్గర నుంచి కొంచెం అయితే ముందుకు వెళ్ళి అక్కడికైతే ఆగిపోతాయి అనమాట. అక్కడ నుంచి ముందుకు వెళ్ళదు, అంటే అక్కడ తేమ కూడా ఉండదు, జస్ట్ అక్కడ కరెక్ట్ స్టాప్ అయిపోతాయి. కానీ వాటర్ అనేది మాత్రం వస్తూనే ఉంటాయి. అది మాత్రం ఇక్కడ అంటే కొంచెం విచిత్రం అంటారు కదా, అట్లా ఉంటుంది అక్కడ. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి రాజంపేట, అన్నమయ్య డిస్టిక్, చిట్వేల్ అనమాట. చిట్వేల్ దగ్గర నుంచి కోడూరుకి వెళ్ళే రూట్లో ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే పెద్దూరు నాకు ఊరు ఉంటుంది. ఊరు మాత్రం చిన్నది, ఊరు పేరు మాత్రం పెద్దూరు. ఆ ఊరు దాటుకొని ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ లొకేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఈసారి మళ్ళీ అయితే ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి. కాకపోతే ఇప్పుడు కాదు, జనవరి తర్వాత. ఇప్పుడైతే మా ఫ్యామిలీతో వెళ్ళాను. ఈసారి మాత్రం మీ అందరితో కలిసి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి చూస్తే అంటే ఒకసారి చూస్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో నేనైతే 5-6 సార్లు వెళ్ళాను. ఈసారి మళ్ళీ మీ అందరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నానో ఒక 10 days ముందు ఒక వీడియో పెడతాను, అక్కడ వెళ్ళాలనుకుంటున్నాను ఎవరైతే వస్తారని చెప్పేసి. సో మీరైతే అప్పుడు రావాలనుకున్న వాళ్ళైతే ఒక మెసేజ్ చేయండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అక్కడికి. సో ఈసారి అందరం కలిసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. కాకపోతే అప్పుడు ఎవరు జనాలు ఉండరు, మనమే ఉంటాం అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ ఉన్నారు, అప్పుడు ఎవరు ఉండరు అనమాట. కాకపోతే ఇక్కడ పరమశివుడే కొలువై ఉంటాడు. కాకపోతే ఆ దేవుడు వచ్చేసి మనకు ఎండ్రకాయ రూపంలో ఇక్కడ కనిపిస్తాడు, దర్శనం అయితే ఇస్తాడు. కాకపోతే చాలా మందికి ఈ దేవుడు వచ్చేసి ఇంటి దేవుడు అనమాట. మా అక్క వాళ్ళకు కూడా కార్తీక మాసంలో అయితే చాలా మంది అయితే వస్తారు. ఎందుకంటే అక్కడ దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం అనమాట. చాలా వరకు వచ్చి అక్కడికి వచ్చి చూసారా జనాలు అక్కడ ఇంకా ఎంతమంది వస్తున్నారు. సో అట్లా కార్తీక మాసం మొత్తం జనాలు అంతా ఎక్కువ ఫుల్గా ఉంటారు. ఎక్కువ వచ్చి అక్కడంతా వచ్చేసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు అనమాట. ఇక మేము కూడా దర్శనానికి అయితే పోతున్నాము. అక్కడ దర్శనం చేసుకునే దగ్గర వీడియో అయితే తీయకూడదు కాబట్టి నేను వీడియో తీయలేదు. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అయిపోతారు, మళ్ళీ దర్శనం చేసుకోలేమని ఫస్ట్ దర్శనం చేసుకున్నారు. తర్వాత అయితే దీపాలు అయితే పెట్టేస్తున్నారు. ఈ గుండాలకోనికి ఈ లొకేషన్ కి ముందు ఎవరైనా వచ్చింటే ఒకసారి కామెంట్ చేయండి, మీరు ముందుగానే ఈ లొకేషన్ అయితే చూసింటే గానీ. ఇకపోతే కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిదంట. అందుకోసం మా అక్క వాళ్ళు అయితే కడప నుంచి ఆవు నెయ్యి అయితే తెచ్చేసుకున్నారు. మీరు కూడా వీలైతే ఆవు నెయ్యితో దీపం పెట్టండి, చాలా మంచిదంట. మీరు ఈ కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళారు, ఏ గుడికి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ లొకేషన్ బాగుంటుందో మీరు చెప్తే ఆ లొకేషన్ ఎక్కువ మంది వెళ్ళడానికి ట్రై చేస్తారు. మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి అక్కడికైతే 9కి అయితే రీచ్ అయినాము. 9 నుంచి అయితే ఇప్పుడైతే 12 అవుతుంది. 12 కల్లా అన్ని అయితే అయిపోయి చేసుకున్నాం అనమాట. సో అక్కడే ఫుడ్ కూడా తినేసాము. అంటే మా అక్క ఇంటి దగ్గర నుంచి క్యారీ అయితే తీసుకొచ్చింది, అక్కడే ఫుడ్ తిన్నాము. ఇంకా మిగిలిన ఫుడ్ అయితే అక్కడ ఉన్న కోతులకు కూడా కొంచెం పెట్టేసాము. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ వచ్చే దారిలో ఏంటంటే అడవి మొత్తం ఆల్మోస్ట్ అన్ని మనకి ఉసిరికాయ చెట్లు అనేవి ఉంటాయి అనమాట. సో అవి చూడగానే మనం ఏడ ఉంటాం, కోతుల కన్నా మనం ఏనాం కదా. సో 2 రాళ్ళు వేయడం, 2 కొట్టుకోవడము అవి తీసుకొచ్చేసాము. ఇంకా మిగిలినవి అయితే మొత్తం కోతులకైతే పెట్టేసాం. ఏదైతే ఉందో ఏదైతే మనం ఎప్పుడైనా రసం అన్నం తింటాం, ఇది ఉత్తన్నం తినైతే రసం తాగుతున్నాయి కోతులు. సో మొత్తానికి అయితే అటైతే బాగా ప్రశాంతంగా అంటే
పోవడము రావడం అయితే మాకైతే చాలా హ్యాపీగా జరిగింది దేవుడి దేవాలయం అయితే మాత్రము. ఇకపోతే మీరు కూడా మీకు ఇష్టమైన ఏ దేవుడి గుడికి వెళ్ళినా కానీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 25న కార్తీక మాసం సందర్భంగా 4వ సోమవారం నాడు అయ్యప్ప స్వామి పూజ అయితే జరగబోతుంది. అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రాజంపేట పులంపేట మండలం కొమానపల్లి. ప్రతి ఒక్కరికి సాములు కానీ భక్తులు కానీ అక్కడికి రావాల్సిందిగా అయితే కోరుకుంటున్నాము. అలాగే ఇంకా కొన్ని డీటెయిల్స్ సపరేట్గా నేను ఒక రీల్ అయితే పెడతాను. లొకేషన్ కానీ అడ్రస్ కానీ మీకు ఏదన్నా కానీ సంబంధించింది ఆ గుడికి సంబంధించింది. సో థ్యాంక్ యూ. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.